రాబోయేటువంటి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవటానికి పిలుపుని అందుకుని ఈ దేశ సౌభాగ్యం కోసం మనందరం కూడా మన నమ్మకత్వాన్ని, మన దేశభక్తిని మనం ఏదైతే నిరూపించుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందించాలి. ఇది కనీస బాధ్యత మనందరం కూడా. ఇవాళ దేశంలో అలజడులు సృష్టించడానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ కాక్రోచ్ పార్టీ అని, బొద్దింకల పార్టీ అని, అలా రకరకాల పేర్లతోటి ఇవాళ దేశంలో లేనిపోయినటువంటి అపోహలు సృష్టించాలనేటువంటి ఒకనాడు రైతుల ఉద్యమం పేరుతో వచ్చారు, మరోనాడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు రద్దు చేస్తారని మోసం చేస్తున్నారు, ఇప్పుడేమో కాక్రోచ్ పార్టీ అనేటువంటి రకరకాల పద్ధతుల్లో ఈ దేశంలో అలజడులను తీసుకురావాలని, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఏదైతే విచ్ఛిన్నకర శక్తులు ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి గట్టి జవాబు ఎవరు చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ చెప్పాలా. భారతీయ వ్యాప్తంగా పర్యటన చేస్తున్న సునీల్ రెడ్డి గారు ఈరోజు ఏలూరు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం యువ సారథ్యం, దేశానికి యువతే వెన్నెముక, యువతని ఎలాగా దేశం వైపు అడుగులు వేయాలి అనే విషయాలు మీతో చర్చించడానికి. ఎందుకంటే ఇప్పుడున్న యువత అంతా గంజాయికి అలవాటు పడి పక్కదారులు పడుతూ చాలా వ్యసనాలకు బానిసవుతూ తప్పుదారులు నడుస్తున్నారు. దీన్ని మార్చే ఉద్దేశం అన్ని పార్టీలు రాజకీయంగా చూసుకుంటారు, యువతని ఓట్ల కోసమో, ధర్నాల కోసమో, గొడవల కోసమో. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం పనిచేసే విధంగా తయారు చేస్తుంది. యువతని దేశం కోసం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మహిళని గౌరవించే విధంగా తయారు చేసే ఏదైనా యూత్ వింగ్ ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యూత్ వింగ్, భారతీయ జనతా యువమోర్చా అని చెప్పి నేను తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా ఈరోజు యువ సారథ్యం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కూడా ఎంతో ఓపికగా, జిల్లా అంటే అది మాటలు కాదు, ఆ పర్యటన చేయడం. నేను పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళ పర్యటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వీలాగా పనిచేస్తే మేము కూడా పైకి వస్తామని చెప్పి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువ మోర్చా యువ సారథ్యం పేరు మీద రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటన పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ఒకటి సంస్థాగతంగా బలపడడం, యువకుల్ని ఎక్కువ మందిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం, దానితో పాటు రాబోయే ఎన్నికలకు యువకులను ఎక్కువ మందిని పోటీలో నిలబెట్టే ప్రయత్నం చేయడం, దానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో యువకుల్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రిపేర్ చేయించడం. ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈరోజుతో 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నారు ఆయన బాధ్యత పదవి తీసుకొని. అయితే ఈ 1 ఇయర్లో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉంది. ఆ కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, దానితో పాటు 12 సంవత్సరాల సుపరిపాలన కాలంలో ఇందాక పెద్దలు మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ గారు చెప్పినట్లు 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఏమి ఇచ్చారు, ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలుగా ఒక చేత్తో ఎన్డీఏ జెండాని, ఒక చేత్తో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అనేది ఒక పాంప్లెంట్ రూపంలో తీసుకొని మేము ప్రజలకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా యువ మోర్చా చేస్తుంది. అందులో భాగంగానే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కూడా చాలా బ్యాలెన్స్గా చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు అనేక రకాల ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేశారు. ఇప్పటిదాకా 750 పథకాలను ఈ దేశంలో సామాన్య పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు 750 పథకాలను రూపొందించారు. ఆ పథకాల రూపంలోనే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కావచ్చు, ఏదో ఒక పథకం రూపంలో ఆ ఇంటి గడపను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు టచ్ చేశారు. ఇప్పటిదాకా దేశంలో 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించాం. ఇల్లు నిర్మించి వదిలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆ ఇంట్లో నివసించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా సదుపాయాలు, సౌకర్యాలు కూడా కల్పించాం. ఇల్లు కట్టించాం, ఇంట్లో ఉండడానికి సౌకర్యాలైనటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్లు నిర్మించాం, జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు కొలాయి నిర్మించాం, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, ₹2 కిలో బియ్యం ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. దాంతోపాటు వీధి దీపాలు ఇప్పించాం, వీధి రోడ్లు వేసాం,
వేసిన రోడ్లను నేషనల్ హైవే కనెక్టివిటీ చేసాం. ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమే. ఒక పక్క ఇప్పటిదాకా 12 సంవత్సరాల్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఈ దేశ ప్రజలకు 44 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ అనేటువంటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 44 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, యువకులకు 44 లక్షల కోట్ల రూపాయలను మేము నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. దానితో పాటు అభివృద్ధిని కూడా చేశాం. ఇప్పటిదాకా సంక్షేమం గురించి మాట్లాడితే అభివృద్ధిని కూడా దేశంలో నేషనల్ హైవేల కనెక్టివిటీ కావచ్చు, నేషనల్ హైవేల యొక్క అభివృద్ధి కావచ్చు, రైల్వేల యొక్క అభివృద్ధి కావచ్చు, ఎయిర్పోర్ట్లకు అభివృద్ధి కావచ్చు, విద్యారంగం అభివృద్ధి కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి కావచ్చు, వైద్య రంగం అభివృద్ధి కావచ్చు, ఇలాగా ప్రతి రంగంలో కూడా 2014 కంటే ముందు 2014 తర్వాత ఒకసారి డిఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు చేయలేని అభివృద్ధి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు చేసి చూపించారు. ఈరోజు దేశంలో రైల్వే యొక్క అభివృద్ధిని మీరు చూడండి. గతంలో రైల్వే వ్యవస్థ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. దాంతోపాటు 136 వందే భారత్ రైళ్లను సర్వీసులను ప్రారంభించింది నరేంద్ర మోడీ. దానితోపాటు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ పెడితే అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతామనే ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరిగింది. నేషనల్ హైవేల యొక్క అభివృద్ధి చూడండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను నేషనల్ హైవే కనెక్టివిటీ చేశారు. దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నేషనల్ హైవేకి ఎక్కి ఒక జిల్లా హెడ్ క్వార్టర్కో లేకపోతే రాజధానికో లేకపోతే అభివృద్ధి చెందిన ఇతర జిల్లాలకో వెళ్ళడం జరుగుతుంది. నేషనల్ హైవేల యొక్క కనెక్టివిటీ పెరిగిన తర్వాత యాక్సిడెంట్ల యొక్క నంబర్ తగ్గిపోయింది. ప్రజలు సురక్షితంగా జర్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు జర్నీ చేసేటువంటి సమయం కూడా తగ్గిపోతుంది. వీటితో పాటు ప్రతి జిల్లాకు ఒక ఉన్నతమైనటువంటి విద్యారంగాన్ని తీసుకురావాలని చెప్పేసి 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి ఐఐటి చదవాలన్నా, ఐఐఎం చదవాలన్నా, కేంద్ర యూనివర్సిటీలో చదవాలంటే గతంలో హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందా? ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఈ రాష్ట్రంలో చదవాలనుకుంటే ఐఐటి తిరుపతిలో ఉంది, ఐఐఎం విశాఖపట్నంలో ఉంది, కేంద్ర విశ్వవిద్యాలయం అనంతపూర్లో ఉంది, త్రిబుల్ ఐటి కర్నూలులో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లోనే చదివేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. వైద్య రంగంలో కూడా గతంలో వైద్య రంగంలో ఇంటర్మీడియట్ అయిపోయినాక మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే అందని ద్రాక్ష. కానీ ఈరోజు ప్రతి జిల్లాకు ఒక వైద్య రంగాన్ని, ఒక వైద్య కళాశాల ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కొద్దిగా బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ రూపంలో ఇక్కడ వైద్య కళాశాల నిర్మించాం. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో పాటు దేశంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చెక్ పెట్టడం జరిగింది. మనకు తెలుసు ఆ సమస్యలు ఏందో. ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నా కూడా అయోధ్య రామమందిర సమస్య పెద్ద సమస్య మనకు దేశంలో. త్రిపుల్ తలాక్ పెద్ద సమస్య. జమ్మూ కాశ్మీర్ సమస్య చాలా పెద్దగా ఉన్నది. తీవ్రవాదం చాలా పెద్ద సమస్య. నక్సలైట్ చాలా పెద్ద సమస్య. కానీ ఈరోజు ఆ సమస్యలు ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించడం జరిగింది. అయోధ్య రామమందిరం నిర్మించాం. జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి కలిపేశాం. ఈ దేశంలో నక్సలైట్ల సమస్య లేదు, తీవ్రవాదుల సమస్య లేదు, త్రిపుల్ తలాక్ సమస్య ఉన్నది, దాన్ని కూడా క్లియర్ చేసాం. ఇలాగ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను క్లియర్ చేసాం, అభివృద్ధిలో ముందుకెళ్ళాం, సంక్షేమంలో ముందుకెళ్ళాం. కాబట్టి చాలా క్లియర్గా ఇవన్నిటిని కూడా ఈ 12 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. 12 లక్షలకు పైగా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇచ్చాం. 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతుంటాయో, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీలో కావచ్చు, అగ్నివీర్లో కావచ్చు, ఇలాగ ప్రతి రంగంలో కూడా ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 12 లక్షలు. ఇవి మాత్రమే చేయలేదు. ఎడ్యుకేషన్, విద్యారంగం అయిపోయిన తర్వాత వ్యాపారాలు చేసుకుంటామంటే స్టార్టప్ ఇండియా, స్టాండప్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో మేము లోన్లు ఇచ్చి ఆ లోన్ల ద్వారా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళే 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం మేము ఇచ్చాం. కాబట్టి ఇలాగ ప్రతిదీ కూడా 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగింది వైసీపీలో. ఈరోజు ఆ అరాచక పాలన లేదు.
గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువకులకి డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్సి ఇచ్చాము. గత ప్రభుత్వంలో యువకులకి ఈ రాష్ట్రంలో గుట్కా గంజాయి ఇస్తే మేము గూగుల్ సంస్థను తీసుకొచ్చాం వైజాగ్ కేంద్రంగా. గత ప్రభుత్వంలో యువకులకి ఈ రాష్ట్రంలో ప్యాకాట క్లబ్లు ప్యాకాట శిబిరాలు ఏర్పాటు చేస్తే మేము పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చాం. కాబట్టి ఇలాగ ప్రతిదీ కూడా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని మేము 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో, దేశంలో మోడీ గారి పరిపాలనలో 12 సంవత్సరాలు ఇవన్నీ కూడా యువకుల్లోకి, నిరుద్యోగులకు తీసుకెళ్తాం. రాబోయే కాలంలో ఏలూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, యువకులను ఎలా తీసుకెళ్ళాలంటే ఒక కార్యాచరణ ఈరోజు మేము తీసుకుపోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నాం. వాటితో పాటు క్షేత్రాల్లో పనిచేయడానికే మేము ఈ జిల్లా కార్యశాల పెట్టుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈవేళ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లాకి ముఖ్య అతిథిగా సునీల్ రెడ్డి గారు రావటం, వారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ పొద్దుటే మొదలుపెట్టి చాయ్ పే చర్చ, అదేవిధంగా ఒక టెంపుల్లో దర్శనం, అనంతరం అల్పాహారం తీసుకున్న తర్వాత ర్యాలీగా ఈవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే జెండాది ఆవిష్కరించి జెండా ఎగరవేయటం జరిగింది. తదనంతరం అక్కడి నుంచి ర్యాలీగా మన అంబికా ఫ్లవర్స్లో, అంబికా కుబేరా హోటల్లో ఈ సమావేశంలో నాతో ఉన్నటువంటి మిత్రులు, యువ విభాగం నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ పాల్గొనడం, వీరితో పాటుగా జిల్లాలో యువమోర్చాని బలోపేతం చేసే దిశగా సంస్థాగతంగా ఈవేళ వారి యొక్క పర్యటన మన జిల్లాలో రావటం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా యువమోర్చా. కాబట్టి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత పెద్ద కోట్లాది మంది సభ్యులు కలిగినటువంటి భారతీయ యువమోర్చా ఈవేళ బలీయమైనటువంటి శక్తిగా భారతదేశంలో ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కూడా వారి నేపథ్యం యువమోర్చా నుంచే మొదలైనటువంటి విషయం. ఈ విధంగా ఏదైతే సమాజంలో లేనిపోయినటువంటి అపోహలు, లేనిపోయినటువంటి అనుమానాలతోటి బలహీన వర్గాల్లో కానివ్వండి, యువతలో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి ఈవేళ ఒకలాంటి ఆందోళనకు గురి చేసేటువంటి శక్తులకి చెంపపెట్టులాగా భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఈవేళ ఏదైతే గత 12 సంవత్సరాలుగా ఎటువంటి దేశం లల్లర్లు, ఎటువంటి ఆందోళనకు తావలేకోకుండా 13వ సంవత్సరంలోకి ప్రవేశించడం, నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈవేళ మనందరం కూడా ఏదైతే జాతీయ రహదారుల నిర్మాణం కానివ్వండి, పోలవరానికి ఏదైతే 100% నిధులు కేటాయింపు కానివ్వండి, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి, విశాఖపట్నంలో చేపట్టినటువంటి రైల్వే జోన్ పనుల నిర్మాణం, అదేవిధంగా ఇప్పటికే రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ యొక్క మీడియా మాధ్యమంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి విశాఖ ఏదైతే ఆంధ్రుల హక్కు అనుకున్నటువంటి ఆ సంస్థను కూడా నష్టాల్లో ఉండి మూతపడేటువంటి పరిస్థితి నుంచి ఈవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఈవేళ అక్కడ ఉన్నటువంటి కార్మికులు మేలు చేసే విధంగా, ఈ విధంగా బలోపేతంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి అత్యధిక శాతం నిధులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి కేంద్ర పార్టీ ఏదైతే ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, వారి యొక్క మంత్రులకి మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా తర్వాత పెద్దలు మాట్లాడారు. గారి నాయకత్వం, విక్రమ్ గారి నాయకత్వం, సురేష్ గారి నాయకత్వం, సురేష్ గారి నాయకత్వం, కార్యకర్తల గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.